సో ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. సో మేడం ఎందుకు వచ్చారు ప్రజాభవన్కి? మీ సమస్య ఏంది? మాది భద్రాది కొత్తగూడెం పినపాక నియోజకవర్గం రఘునాథపాలెం గ్రామం కరకగూడెం. మా ఆయన పేరు రమేష్. మేము జాడి కర్ణ. మాకు గత ప్రభుత్వంలో 2వ విడత దళిత బంధు శాంక్షన్ అయింది. ఇప్పుడు 9 నెలలు కావచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ఏ స్పందన లేదు. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే అక్కడ ప్రజాభవన్ కాడికి వెళ్ళండి, మన ముఖ్యమంత్రి గారు మన బట్టి గారు సంతకం పెడితే మీకు రిలీజ్ అవుతాయి అని వాళ్ళు చెప్పి 9 నెలలు ఓపికతోటి ఉన్నామయ్యా. ఇప్పటికైనా స్పందించి మాకు ఏమైనా గుర్తిస్తారని, మాకు వెంటనే విడుదల చేస్తారని మేము కోరుతున్నాము. ఈ గేట్లు అన్నారు. ఈ గేట్లు వేసేం లాభం తీసేం లాభం? ఏం గతంలో కేసీఆర్ 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తారంటే అందరూ మా దళితుల అమాయకులు అందరూ ఇటే ఓట్లేసిండ్రు. ఈ 10 లక్షలు కాదురా మనకు 12 లక్షలు వస్తాయని. ఏవి మరి 12 లక్షలు లేవు, 10 లక్షలు లేవు. మరి ఇండ్లు లేవు, మాకు ఏం లేవు. ఇదే సాయం చేస్తే మేము మా పిల్లలను చదివించుకొని మేము ఏదో షాప్ పెట్టుకొని ఏదో ఒక వృద్ధి చేసుకొని బతుకుదామని మేము ఆశతోటి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్న బాధ ఏంది? మరి మా ఉప ముఖ్యమంత్రి గారు మరి మా దళిత బిడ్డ మా దళిత బాధ అర్థం చేసుకుంటాడని మేము ఇక్కడికి వచ్చి మా బాధలు విన్నవించుకుంటున్నాం. లోపలికి వెళ్తే ఇచ్చిండు కదా వెళ్ళండి మీకు మెసేజ్లు వస్తాయంటారు. ఏదైనా రిసిప్ట్ వేయండి అంటే రిసిప్ట్ లేదు, ఏం లేదు. ఆ మెసేజ్ రాకపోతే మళ్ళీ రావాలి. మీ ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం ఏమన్నా? ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎమ్మెల్యే గారు ఏమంటారు కలెక్టర్ ఆఫీస్కి పోండి, మన ముఖ్యమంత్రి గారు చెప్తే మనం విడుదల చేస్తాం అని ఎమ్మెల్యే గారు అంటాను. ముఖ్యమంత్రి గారు చెప్తే ఆయన చేస్తారు. ఆయన ఏం చేస్తాడు? నమ్మకం ఉందా మీకు? నిజంగా దళిత బంధు వస్తుందని నమ్మకం ఉంది. మా బట్టి గారు మా దళిత బిడ్డ కాబట్టి మాకు నమ్మకంతో వచ్చినామయ్యా. మాకు చాలా నమ్మకం ఉంది. మేము 12 లక్షలు 10 లక్షలు కాదు, నేను 12 లక్షలు ఇస్తానన్న వాళ్ళ మీద నమ్మకం ఉండదా చెప్పు? నమ్మకం ఉండే మేము ఓటేసినాం. ఏది ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు మేడం? ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఇయ్యను లేదు అని అంటే పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాం. ఇంకా ఇచ్చేదాకా పోరాడతాం కానీ మేము వదిలిపెట్టేది లేదు.